గురుగారు, ఇప్పుడు ఆత్మ దర్శనం అంటే ఏంటి? మీరు ఎప్పుడు ఆత్మ దర్శనం కలిగింది మీకు? ఆత్మదర్శనం ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే, ఆత్మ పరిపూర్ణత పొందినప్పుడు మనం తృప్తి, ఆత్మ తృప్తి పొందుద్ది. ఎప్పుడు పొందుద్ది? ఆత్మ తృప్తి పొందాలంటే మనం కొన్ని పనులు చేయాలి. కొన్ని పుణ్యకార్యాలు. పుణ్యకార్యాలు కాదండి, కొన్ని పనులు ఉన్నాయి. ఏంటంటే కార్యక్రమాలు ఎక్కడో దిక్కున మంచి నామం జరుగుతుంది అనుకోండి, వినాలి. ఎక్కడో దిక్కున ఒక వామం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఆ శబ్దాన్ని వినాలి. అంటే చాలా మంది వామంలోకి వెళ్ళి వేసి చుట్టేమో తిరిగేసి దాని మీద వచ్చేస్తే ఏమి రాదు, వినాలి, అక్కడ శబ్దాలు వినాలి. అలా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఒక మంచి పని, ఎవరో ఆకలితో ఉన్నారు వాళ్ళకి ఒక అన్నం ప్యాకెట్ పట్టుకెళ్ళి ఇస్తే, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మన శరీరానికి అన్నం తింటున్నాం, ఆహారం. అలా ఆత్మకి ఆహారం ఏంటంటే సత్సంగం, భజన, నామ సంకీర్తన, ఇవన్నీ చేస్తే ఆత్మ ఏమవుద్దంటే తృప్తి పొందుద్ది. తృప్తి పొంది ఒకనాడు, నాయన నువ్వు నాకు తృప్తి పొందించావు కాబట్టి నేను నీకు దర్శనం ఇస్తున్నానని ఆత్మ దర్శనం జరుగుద్ది. అలా చేయకుండా ఆత్మ దర్శనం జరిగింది అన్నది కరెక్ట్ కాదు. దేని ద్వారాగా చేయాలంటే మనం చేసే వస్తువుని మన కళ్ళతో చూస్తున్నాం. ఇది ఎక్కడికి వెళ్ళింది? కళ్ళతోటి. ఈ కళ్ళు చూసి లోపలికున్న బుద్ధి జ్ఞానానికి వీటికి అన్నింటికి అందిస్తుంది, సూక్ష్మంగా లోపలికి వెళ్తుంది. ఈ లోపలికి వెళ్ళిన దాన్ని మనం ఒక మంచి పని చేసాం, దాన్ని పదే పదే ఆస్వాదించామనుకోండి, ఒక గురువు చెప్పిన ఉపన్యాసాన్ని ఆలకించి ఇంటికి వచ్చి అదే విన్నాం అనుకోండి, ఆవు నెవరేసినట్టు నెవర వేయమన్నారు, ఆ విషయాన్ని చేస్తున్నాం అనుకోండి, ఆత్మ ఏమవుద్దంటే అది తృప్తి పొందుతూ ఉంటుంది, ఆత్మకు శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మలు అందరికీ నశించిపోయి కుంటిపడ్డాయి అంటారు దాన్ని. ఇప్పుడు ఈ జ్ఞానం ఎప్పుడైతే లోపలికి పంపించి ప్రతిరోజు తెలుసుకున్న విషయాన్ని ఎవరైతే నెవర వేసుకుంటారో వాళ్ళకి ఆత్మజ్ఞానం తొందరగా, ఆత్మ సాక్షాత్కారం తొందరగా పొందుతాడు. అది కృష్ణ పరమాత్మ ఈ అర్జునుడు అడుగుతా అన్నాడు, నువ్వు నాతో తిరుగుతున్నావు, నాతోనే ఉన్నావు అంటున్నాడు. సమాజంలో ఎలా ఉంటుంది అంటే మనం అందరితోటి ఉంటాం కదా, మనం మనకులాంటి మనుషులే కాదు, మనకులాంటి మనిషే కదా అనుకుంటారు. అర్జునుడు కూడా అలాగే అనుకున్నాడు కృష్ణుడిని, నేను పని చెయ్యి, నువ్వు ఎలాగా నన్ను తెలుసుకోలేకపోతున్నావు, సరే నేనే నీకు నేను కనిపిస్తాను, నీకు స్వరూపాన్ని చూపిస్తాను, ఈ స్వరూపాన్ని చూడు అన్నాడు. ఆ చూడు అంటేనే, చూడన్నాను కూడా అంత శక్తి, అంత బద్దకస్తుడు మనం చూడలేవు. అందుకు ఆయన కూడా ఏం చేశాడు, నైనా నువ్వు చూడలేవు కాబట్టి నీకు ఒక శక్తిని ఇస్తున్నాను, చూసే శక్తిని దీని ద్వారాగా చూడని మళ్ళీ ఆయన శక్తినిచ్చి అవతారం చూపించాడు, స్వరూపాన్ని. కానీ అంతవరకు వెళ్ళక్కలేకుండానే మనం ఈ చిన్న చిన్న పనులు చేసి, తృప్తికరమైన పనులు ఏం చేసినా, చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని ఆనందపరిచామనుకో, మనం చూసి ఆనందపడ్డారు అనుకోండి, అది ఆత్మానందం. నేను పెట్టాను అనకుండా చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ₹1 దానం చేసి 100 రూపాయలు చదివించుకుంటున్నారు. ఒక 100 రూపాయలు ఇచ్చి 10 సార్లు అది చదవకపోతే కూడా ఎందుకు చదవలేదు అంటున్నాడు. ఇంకా ఆడ ఆత్మజ్ఞానం పొందడానికి కాదు, అహంకారాన్ని పొందాలి. ఇది అహంకారం పొందే. ఈ బ్రహ్మ విద్య ఏంటంటే, బ్రహ్మ విద్య అనేది ఆత్మకు సంబంధించింది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆత్మస్వరూపం. ఈ ఆత్మ రావడానికి ఎంతో శక్తివంతం తయారవుతుంది, కానీ ఆత్మ రాదు. అందుకే గర్భిణీ స్త్రీలు అవలేకపోతున్నారు, చాలా మంది సంతానం ఉండలేదు. కారణం ఏంటంటే ఆత్మ పరిపూర్ణత రాలేకపోతుంది, వాళ్ళు కరెక్ట్గా లేరు. ఇప్పుడు బిందువు పడగానే, స్వాతి శినుకు పడగానే ఆ ముస్సు ఎలా అయితే మూసుకుంటుందో అలాగే ఆ గర్భం కావాలని ఆత్మ ఒకటి నాకు రావాలని కోరుకోలేకపోతున్నారు. నాకు సంతానం కావాలి, సంతానం కావాలి, లక్షలు ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్ చుట్టూ తిరిగి. వీళ్ళ శక్తి లేదు, అసలు శక్తి లేదు. ఇప్పుడు క్షేత్రం శుద్ధిగా ఉంటే విత్తనం మొలుస్తుంది స్వామి. ఇప్పుడు అడవిలో విత్తనం వేస్తే మొలుతుంది అంటే అడవిలో ఏముంది? శుద్ధిగా ఉంది. కానీ మన పొలంలో విత్తనం వేస్తే మొలలేదు. ఎందుకు? దాన్ని పాడు చేసేసారు. అన్ని రకాల ఎరువులు వేసేసి, అన్ని రకాలు వేసేస్తే మీరు ఎన్ని ఎరువులు వేసినా భూమి సారవంతం పోద్ది. ఆవు పేడ వేస్తే, ఆవు పెంట వేస్తే భూమి శక్తివంతంగా ఉంటుంది. అంటే దీనికి ఏమిటంటే ఆవు పేడకి ఒక శక్తి ఉంది, అది ఆత్మశక్తికి దానికి చెప్పడానికి కారణం. ఆవు పేడను తీసుకొచ్చి పొడిని బూడిద చేసాం అనుకోండి, కాల్చి, ఇది బూడిదని ఎవరైతే ప్రతిరోజు నీటిలో కలుపుకుని, నేను చెప్పిన మంత్రం చెప్పించి పిల్లలు లేనోడు అది తాగమనండి, నీటిలో వేసుకుని తాగితే సంతానం కలుగుద్ది. అయిపోయింది, సంతానం అక్కడే కలుగుద్ది. లేదు ఉదయం
భార్యాభర్తలు ఇద్దరు కలిపి యాప చెట్టు రావి చెట్టు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆత్మ ప్రదర్శన. నేను తిరుగుతున్నాను కాదు, ఆత్మ ప్రదక్షిణ, ఆత్మతో లోపల మనసులో కలుసుకుంటూ తిరిగితే సంతానం కలుగుద్ది. పూర్వం చేసేవారు అందరం, ఇప్పుడు ఎవరు చేయట్లేదు. హాస్పిటల్లో ఇంకొకరు నమ్ముతున్నాం తప్ప మనం నమ్ముకోవట్లేదు. నేను చెప్పేది అదే. విభూది ఏమిటైతే ఆగెత్తే అవ్వదు, దానికో శక్తి ఉంటుంది. గ్రహించే శక్తి ఏదైతే ఉందో ఆ గ్రహించే శక్తిని ఆవు పేడలో కూడా ఉంది. అదే సారవంతం చేస్తుంది భూమిని. ఈ భూమిలో మనం ఎత్తున వేస్తే ఏమైంది, మనకు మురిసింది, బలంగా వచ్చింది, శక్తివంతంగా ఉంది. అదే శక్తి ఈ విభూతి ఎదురే వేసుకుని తాగు, శక్తివంతంగా మారిపోయింది. భూమిని వేస్తే శుద్ధి అయినప్పుడు గర్భం ఎందుకు శుద్ధి అవుతుంది. ఇది చేయరు. ఇది బూడిదే కదా. ఎవరో సాధు వచ్చి బూడిద ఇచ్చాడంటే, సాధు వచ్చి బూడిద ఇస్తాడా? ఆయన ఎంత శక్తివంతంగా తయారు చేస్తాడు. మేము విభూతి తయారు చేయాలంటే అన్ని తెచ్చుకుంటాం, మన ఊరికి అన్ని తెచ్చుకుని విభూతి తయారు చేసుకుంటాం. అది ఉత్తినే రాదు. వీళ్ళు ఏమనుకుంటారు, ఆ సాధు వచ్చి విభూతి ఇచ్చాడు అనుకుంటారు. ఆ తేడాకి అడవులంట, చెట్లంట, పొట్లంట ఎవరినో కూడా తిప్పితే అది తెచ్చి పడేస్తాడు. ఆడికి ఎంతకంత ఇస్తాం. ఈ విభూతి తీసుకున్నాను కూడా ఆ విభూతి కింద అది విభూతి కూడా అంటలేదు కొంతమంది. బూడిది ఇచ్చారు, ఎవడు ఇస్తారా? ఏదో పూర్వం సామెత ఉంటది, సన్యాసి కలిస్తే బూడిద రాలిందంట. సన్యాసి కలిస్తే బూడిద రాదు. ఏమొస్తుందంటే శక్తి వస్తుంది. శక్తి తెరవద్దు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునేది ఏంటి, ఒరిజినల్ గా ఉండే వాళ్ళు ఏం ఆడుకుంటారు, పరమాత్మని ఆడుకుంటారు. గీతలో పరమాత్మ అన్నాడు, గొప్ప వాళ్ళందరూ కూడా మహాపురుషులు, యోగులు అందరూ కూర్చుని నా గురించి చర్చించుకుంటా ఉంటారు నాయన అని చెప్పారు. చర్చించుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు, సత్సంగం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళే. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటేనే గాని జరగదు. ఈ శరీరాలు చాలా మంది శరీరాలు నశించిపోతున్నాయి. మనిషి ఉంటున్నాడు కానీ ఈ శరీరం అంతా పలుచుకొని రాలిపోతుంది. కారణం ఏంటి అంటే శరీరానికి శక్తివంతం తగ్గిపోతుంది. క్యాన్సర్ ఎందుకు వచ్చిందండి? మా చిన్నప్పుడు క్యాన్సర్ లేదు ఎవరికి. ఇవాళ క్యాన్సర్ ఎందుకు వచ్చాయి? క్యాన్సర్ చాలా మంది క్యాన్సర్లు ఉన్నాయి. ఎందుకంటే అవసరం లేనివన్నీ వాడుతున్నారు. కెమికల్తో తెచ్చినవన్నీ బొట్లన్నీ కెమికలే పెడుతున్నారు. ఇక్కడ బొట్టు కెమికల్తో పెడితే బొట్టు కుంకుమ పెట్టుకోవాలి, తయారు చేసుకోవాలి. ఆ రాళ్ళు ఉంటాయి, వాటితో తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఈ కొత్తగా ఏం చేస్తున్నారంటే కొంతమంది దగ్గర కుంకుమ తెచ్చుకుంటే వాళ్ళు కెమికల్ కల్పిస్తున్నారు. కుంకుమలో కూడా పెట్టుకుంటే ఇక్కడ మచ్చ వచ్చేస్తుంది, క్యాన్సర్ వస్తుంది. విధర్మీయులు అంటే మన ధర్మాన్ని నచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి అన్ని కలుపుతున్నారు. అది తెచ్చుకుని పెట్టుకుంటే అదేమవుతుంది, క్యాన్సర్ వస్తుంది. బొట్టులు తెచ్చుకుంటున్నారు జిగురుతోటి. ఆ జిగురుతో పెట్టుకుంటే క్యాన్సర్ రాదు. ఇవాళ స్త్రీలకే ఎక్కువ క్యాన్సర్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా చూడండి, ఎక్కడంటే చూడండి అందరికీ స్త్రీమూర్తులకే క్యాన్సర్. ఒక క్యాన్సర్ కాదు, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. ఏంటి ఇవన్నీ ఎందుకు రావాలి? ఇవన్నీ పూర్వం మా వాళ్ళకి ఎవరికి లేవు. మా నాన్నమ్మ గారు 105 సంవత్సరాలు బతికారు. ఆవిడకి ఏ రోగం లేదు. ఇప్పుడు భూమాతకు సేవ చేస్తానే ఉండేది. నాకు చెప్పినట్టు భూమాత సేవ చేసిన వాళ్ళు ఎవరు, పొద్దున్న లేచి సూర్య నమస్కారం పెట్టిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ చేస్తే సూర్యకిరణాల్లో తిరిగితే క్యాన్సర్ ఎక్కడ ఉంటుంది? గోమాతకు పూజ చేసే వాళ్ళు ఎవరు? గోవుని చంపేస్తుంటే ఇంకా భలే చంపాడని వీడియోలు పెడుతున్నారు. అది పాపం రాదా మనకే? అలాంటి వాళ్ళు ఉన్నారు సార్. ఈ కలియుగం నశించిపోవడానికి కారణం ఏంటంటే కలియుగం ఇంకా బాగుంటుందని చెప్తున్నారు, సత్యయుగం వస్తుందని చెప్తున్నారు. సత్యయుగం కోసమే ప్రయత్నం చేస్తున్నాం మేమందరం. మాలాంటి వాళ్ళు మాట వినట్లేదు, అబద్ధాలు నమ్ముతున్నారు. నిజాలు మాట్లాడే వాళ్ళు మాట వింటారు. ఇప్పుడు నేను వేళ మాట్లాడిన మాటలో ఏ ఒక్కడో ఎవరన్నా తీసుకున్నా వాళ్ళకి సత్యం తెలియబడద్ది. ఇందులో సత్యమే చెప్తాం, అబద్ధాలు ఎక్కడ చెప్తాం? మేము తిరుగుతున్నాం, గ్రామాలను తిరిగినాడు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. మేము అవన్నీ ఏమి విమర్శించడానికి రాలేదు, విమర్శించం కూడా. భీమాకి వచ్చి మళ్ళీ ఆడిని విమర్శించి మేము ఎందుకు కర్మ వేసుకుంటాం? నువ్వు వెళ్ళే వాళ్ళు మేము మార్చుకోవడం మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ధర్మం ఇది. వాళ్ళ ధర్మం కోసం చెప్పుకునే మన ధర్మం కోసం ఎందుకు చెప్పుకోకూడదు? నేను చెప్తున్నాం, బాధలో ఉన్న వాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాం. మరి ఆ కూర్చున్నప్పుడు మారాల్లో ఖచ్చితంగా నువ్వు అంటే ఏంటి, నీ ఆత్మ అంటే ఏంటి, నువ్వు పరమాత్మ స్వరూపం, నువ్వు ఇలా దిగజారిపోవద్దు, నువ్వు శక్తివంతంగా పేరు, ఆనందంగా ఉండు. ఇదే ఆనందం, ఇదే పరమానందం, ఇదే బ్రహ్మానందం. ఈ ఆనందాన్ని ఇక్కడ పొందావంటే నువ్వు డైరెక్ట్ గా ఎక్కడైతే పరమాత్మ ఉన్నాడో, విశ్వశక్తిలో ఉన్న పరమాత్మకి, విశ్వేశ్వరుడి దగ్గర నువ్వు చేరుకుంటావు. అదే మానవజనం వచ్చింది. మానవజనం దేనికోసం వచ్చింది? దానికోసం వచ్చింది. దానికోసం మర్చిపోయి ఇక్కడ ఉన్న రుచుల కోసం, ఈ సినిమాల కోసం, ఈ ఆనందాల కోసం, క్షణిక ఆవేశాల కోసం, వీటి కోసమే కొట్టుకుంటూ మానవుడు కొట్టుకుపోతాడు.